హాయ్ వెల్కమ్ టు శ్రవంతిక టీఆర్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి మొన్న హెయిర్ ఆయిల్ చేశాను కదండి, ఆ హెయిర్ ఆయిల్కి సంబంధించిన వీడియో అనమాట ఇది. ఆ హెయిర్ ఆయిల్ వీడియో ఎవరైనా చూడకపోతే ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తానండి, ఖచ్చితంగా చూడండి. చూడకపోతే మిస్ అవుతారు ఈ వీడియోని. ఏంటంటే హెయిర్కి ఎలా పెట్టాలన్నది చూపిస్తున్నాను. ఒక చిన్న స్టీల్ గిన్నెలో తీసుకోండి, ఆయిల్ని తీసుకొని ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసుకొని కాగబెట్టుకొని అందులో ఈ ఆయిల్ని పెట్టి హీట్ చేసుకోండి. గిన్నెను పెట్టి డైరెక్ట్గా స్టవ్ పైన అయితే పెట్టి హీట్ చేయొద్దు. ఊరికే ఎక్కువ సార్లు ఆయిల్ కనుక మరిగిందంటే అందులో ఉండే గుణాలన్నీ పోతాయండి, హీట్ అవ్వకూడదు అట్లా ఆయిల్. ఈ విధంగా మీరు పెట్టుకునే ప్రతిసారి ఇట్లనే ఒక చిన్న గిన్నె పెట్టేసుకోండి పక్కన. దాంట్లో వేసుకున్నారా, హీట్ చేసుకున్నారా, ఒక కాటన్ తీసుకొని కుదుర్ల పాయలు తీసి కుదుర్లకంతా నీట్గా పట్టించేసేయండి. ఇది ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక గంట ముందైనా పెట్టుకోవచ్చు. వారంలో 3 సార్లు మాత్రం పెట్టుకోండి. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి మెయిన్గా నేనైతే అట్లే వేసేసానండి బాటిల్కి మొత్తం వాటితోటే. మీకు అట్లా నచ్చలేదు అని అంటే ఒక 10 రోజులు అట్లే ఉంచి, లేదా ఒక 4 రోజులు అట్లే ఉంచి ఇంకొక దాంట్లోకి వడపోసేసుకోండి ఆయిల్నంతా. ఆ చెత్త అంతా పిండేసి ఆ దాంట్లోనే తీసి పక్కన పడేసేయండి ఆ చెత్తనంతా. అట్లా కూడా ఉంచుకోవచ్చు, అంటే అట్లా ఇష్టం లేని వాళ్ళు. ఓకేనా? ఈ హెయిర్ ఆయిల్ని అయితే మా ఫ్రెండ్స్ కూడా వాడుతున్నారండి. ఇది వీడియో చూశాక వాళ్ళు చేసుకొని వాడుకుంటున్నారు పిల్లలకి. పిల్లలు కూడా బాగుంది అన్నారంట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా అక్క పిల్లలు కూడా తయారు చేసుకున్నారండి. వాళ్ళైతే బయట ఊర్లోకి వెళ్తూ తీసుకెళ్లారు చేసుకొని ఇక్కడే. మంచిగా ఉంది అని చెప్పి. అంటే నా హెయిర్ చూశారు కదా, ఊడట్లేదనేది చూశారు. ముందు ఎలా ఊడేదని వాళ్ళు చూశారు, ఊడనప్పుడు వాళ్ళు చూశారు. అందుకని ఇంకా బాగుంది కదా, నీకు పడిందంటే పడుతుందిలే అని చెప్పి వాళ్ళు చేసుకున్నారు. ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి, నేను చెప్తున్నాను. చూడండి, జుట్టు లాగితే కూడా పెద్దగా ఊడట్లేదండి. ఇంతకుముందు నాకు కుదుర్ల నుంచి జుట్టు ఆయిల్ పెట్టి ఇట్లా అంటే వేల మధ్యలోకి ఎంత జుట్టు వచ్చేసేది కుచ్చులుగా. అప్పుడు చూసి భయపడిపోయాను. నాకేదో హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చినట్లుంది, ఈ విధంగా హెయిర్ అంతా ఊడిపోతుంది అని అనుకున్నాను. తలస్నానం చేశాక కూడా చూడండి, జుట్టు కొంచెం కూడా ఊడలేదు, 1-2 తప్ప పెద్దగా ఊడలేదండి. హెయిర్ కూడా చాలా సాఫ్ట్, కొంచెం షైనింగ్గా కూడా ఉంటుందండి మనం ఆ ఆయిల్తో పెట్టి చేసుకున్నాక. అంత బాగుంటుంది అనమాట. ఇంకెవరైనా హెయిర్ సీరం వాడే వాళ్ళైతే ఇంకా బాగుంటుంది ఇంకొంచెం. నేనైతే హెయిర్ సీరం ఏం వాడట్లేదండి ప్రస్తుతానికి. ఆ విధంగా వాడుకోవచ్చండి ఎవరైనా కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. చెప్పాను కదా, ఈ మంత్ లోపు 500 సబ్స్క్రైబర్స్ అయితే కావాలని అనుకుంటున్నాను. చూద్దాము ఎంతవరకు రీచ్ అవుతామన్నది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి వచ్చేసి, ఈ హెయిర్ ఆయిల్ని మీరు అయిపోయిన వెంటనే ముందుగానే కొంచెం ఉండంగానే హెయిర్ ఆయిల్ని రెడీ చేసి పెట్టుకుంటూ ఉండండి. గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఏదంటే అది పెట్టుకోవటం అట్లా అంతా చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఎంత బాగుందో. నాదంటే కర్లీ హెయిర్లేండి, కొంచెం కర్లీగా ఉంటుంది హెయిర్. ఇంకా సాఫ్ట్ హెయిర్ వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా? లాస్ట్లో పిక్ యాడ్ చేశాను కదా, అది వచ్చేసి నాకు ముందున్న హెయిర్